నాలుగో రోజు పారాయణము ఆదివారము 19వ అధ్యాయము 1903 సంవత్సరంలో తన ఉద్యోగమునకు రాజీనామా చేసినప్పటి నుండి అన్య ఆలోచనలు లేక పూర్తికాలం భక్తి భావంలో ఉండి బాబా యొక్క ప్రచారంలోనే ఉండటం వలన దాసుగనుకు మనసు స్థిరమైన భౌతిక వాసనలు పూర్తిగా నశించను. హరికథల ద్వారా కీర్తన ద్వారా తానే అనేక ఆధ్యాత్మిక విషయములను ఇతరులకు చెబుతూ ఉండడం వలన దాసుగనుకు బాబా అనుగ్రహంతో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన అనేక విషయములు వాటంతట అవే పూర్తిగా అర్థమవుతుండేవి. మనసును ప్రశాంతత పరుచుకుని పవిత్రంగా ఉండడం వలన గురువు అనుగ్రహం వలన జ్ఞానం దానంతట అదే వస్తుంది. అట్లా వచ్చిన జ్ఞాన దృష్టిని జోడించి దాసుగను సంతకామృతము అను గ్రంథమును 1905లోను భక్త లీలామృతము అనే గ్రంథమును సంతక సంతకామృతము అనే గ్రంథమును 1905లోను భక్త లీలామృతము అనే గ్రంథమును 1906లోను రచించి ముద్రించెను. హేమాద్రి పంతు బాబా జీవిత చరిత్రను 1917లో ప్రారంభించి 1929కి వ్రాయటం ముగించెను. వీరు రచించిన బాబా జీవిత చరిత్ర పుస్తకం ముద్రించబడి భక్తులకు అందుబాటులో వచ్చే వరకు దాసుగని రచించిన పై రెండు చిరు గ్రంథములను సాయి భక్తులంతా ఎక్కువగా చదువుతూ ఉండేవారు. ఈ రెండు గ్రంథములను సాయిలీలలు ఎక్కువగా ఉన్నవి. నానావళి భక్తులు అనేక మంది బాబా దగ్గరికి వచ్చి కేవలం భౌతికమైన ధనం, ఆస్తిపాస్తులు, వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమే ఎక్కువగా కోరుతూ ఉండేవారు. మసీదుకు అంత దూరంలోనే ఉంటూ భక్తుల రాకపోకలు, వారి మనోభావాలను కూడా గమనించగల శక్తులు గలవాడు. నానావళి పిచ్చివాని వలె పైన ఒక అంగవస్త్రం మాత్రం కప్పుకుని ఉండేవాడు. మాట దురుసు కాని కళ్ళు భయంకరంగా ఉండేవి. సాధారణంగా నానావళి ఎవరితోనూ కల్పించుకుని మాట్లాడేవాడు కాదు. ఎక్కడైనా అన్యాయం, అక్రమం జరిగితే వెంటనే వెళ్లి తనదైన పద్ధతిలో మిక్కిలి కట్టువైన శబ్దములను ఉపయోగించి ఖండించేవాడు. సాధారణంగా ఇతడు వస్తున్నాడంటే జనం తప్పుకునేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనసులో చెడ్డ భావాలు కలిగి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు తనకు ఎదురుపడినా అనే లేక తన పక్కకు రావడం తటస్థించిన వారిని దుర్భుషలాడి వారిపై రాళ్లు కూడా విసిరేవాడు. ముఖ్యంగా బాబాకు బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే అతడు సహించగలిగేవాడు కాదు. బాబాపై ఏగవాలినట్లు అనుమానం వస్తే ఆ ఈగను వెతికి గుర్తించి వెంటాడి మరి దాన్ని హతమార్చినంతటి శ్రద్ధాభక్తులు బాబా మీద నానావళికి ఉండేవి. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండడం గమనించిన నానావళి వేగంగా మసీదులోనికి దూసుకుని వచ్చి భక్తులందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి బాబా ఎదురుగా కూర్చుని, ఓ ఫకీరు, డబ్బులు కాయలుగా కాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తే కాదు, మొలకెత్తిన నాటి నుంచే కాయలు కావాలి. ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్రేకాన్ని చలబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ భక్తులు ఇతన్ని పిచ్చిని బాబా సమర్థించడం బాగుండలేదని ఈ విషయం బాబా ఆలోచించాలని అంటారు. అందుకు బాబా వారితో ఆలోచించవలసింది నేను కాదు మీరు. నేను ఈ మసీదులో మీ కొరకు మీకు జ్ఞాన మార్గాన్ని చూపించి ముక్తికి అర్హులైనట్లుగా చేయటకు కూర్చుని ఉండగా మీరు నా వద్దకు భౌతికమైన ధనం, హోదాలు లాంటి విషయవాంఛలతో వస్తున్నారు. మీ కోరికల రూపచిత్రనే నానావళి నన్ను కోరిన డబ్బులు కాసే చెట్టు. ఇప్పటికైనా మీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదే. కానీ ధనం కూడా జీవితానికి అవసరమే. అలాంటి జీవితావసరానికి సరిపడి ధనాన్ని ధర్మ మార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును. అందులో తప్పులేదు. అత్యాశతో ధన సంపాదనకి జీవితాన్ని అంతా వృధా చేసి మితిమీరిన ధనాన్ని సంపాదించిన ఆఖరికి మరణించినప్పుడు అది మనిషి వెంట రాదు కదా. నా ఆధ్యాత్మిక కోశాగారం పూర్తిగా నిండి పొంగి పొరలుతున్నది. ఎవరికి ఏమి కావాలన్నా ఇవ్వగలను. వారంతట వారు కూడా వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకోవచ్చును. కానీ అందుకు తగిన అర్హతను ముందుగా పొందవలను. నేనిచ్చినది ఉంచుకున్నట్టు ఎవరికి ఇష్టపడరు. వారి కోరినదే వారికి కావాలను. నేను విలువైన బంగారం ఇచ్చుటకు సిద్ధంగా ఉంటుంది. కానీ వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుతున్నారు. మనము ఎక్కడి నుండి ఈ మానవ శరీరంలోకి వచ్చితిమి? ఇక్కడ ఉండి ఏం చేయచుంటిమి? చివరకు శరీరంలో నుండి ఎక్కడికి వెళ్ళుచుంటిమి? చావు పుట్టుకల ఈ చదరంగాన్ని నడిపించేదెవరు? కనిపించు ఈ సూర్యచంద్రాది నక్షత్రములు గ్రహరాశులను సృష్టించే వారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము,
శారీరక సుఖములను ఆశిస్తూ సంసార విషయాల్లో సంసార విషయాల్లోలురై ఈ శరీరాన్ని శాశ్వతమే భ్రమలో పడి దీపంను చూసి ఆకర్షించబడి ఆ వెలుగులో పడి కాలిపోయే పురుగు వలె మానవులు నశింపు వైపే మొగ్గు చూపెదరు. ఇది పూర్తి అజ్ఞానము. జ్ఞాన మార్గం దీనిని పూర్తిగా వ్యతిరేకమైనది. మానవ జాతిని జ్ఞాన మార్గానికి మరలించటానికే ఈ నా శరీరం ఏర్పడినది అని వారికి బాబా సుదీర్ఘమైన సందేశం ఇచ్చాను. అనేక సార్లు బాబా తన బోధనల ద్వారా నేను అనే పదమునకు వివరణను ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుటకు లేక వెతుకుటకు నీవు ఎక్కడికెక్కడికో పరుగులు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగిలినది నేనే. నీలోనే కాక సకల ప్రాణికోటి యందు సమానముగానే ఉన్నాను. దీన్ని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోనూ నన్నే మీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించినా నన్ను బాధ పెట్టినట్టే. ఇతరుల వలన తమకు కలుగు కష్ట నష్టములను సహించి ఓర్చుకుని వారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెబుతుండేవారు. చంద్రాబాయ్ బోర్కర్ చంద్రాబాయ్ అని ఆమె 1898 సంవత్సరంలో ఈ 1898 సంవత్సరంలో తన 28వ ఏట మొదటిసారి షిరిడీకి వెళ్లి బాబాను దర్శించి అప్పటికి ద్వారకామాయి మసీదు గోడలు మట్టితో అక్కడక్కడ పడిపోయినట్లు ఉండేవట. అప్పట్లో బాబా ఎక్కువ కాలం వేప చెట్టు కిందే ఉండేవారట. బాబా నీటితో దీపాలు వెలిగించుట ఈమె స్వయంగా చూసినది. ద్వారకామాయి మసీదుకు గుడ్డ పీలికలతో పెద్ద బెల్లను వేలాడగట్టి దానిపై 4 పక్కల దీప ప్రమిదలను పెట్టి మధ్యలో బాబా పడుకున్న దృశ్యాన్ని కూడా ఈమె స్వయంగా చూసినది. ఈమె భర్త రామచంద్ర బోర్కర్ ఇంజనీరు. 1909లో ఆయన పండరీపురంనకు ఒక వంతెన నిర్మాణంకు ప్రవేశించుచుండెను. ఆ కాలంలో ఈమె షిరిడీకి వచ్చి చాలా రోజులు బాబా సమక్షంలో గడిపెను. ఆమె గడిపాను. రామచంద్ర బోర్కర్ మాత్రం అంతకు ముందెప్పుడు షిరిడీ రాలేదు. ఒకనాడు షిరిడీ రాలే ఒకనాడు బాబా ఆమెను పిలిచి, అమ్మా, నీవు పండరికి వెళ్ళుము. నీ వెంటనే నేను కూడా వచ్చేదనని చెప్పాను. బాబా ఆజ్ఞ ప్రకారం ఆమె మరి 2 స్త్రీలతో కలిసి పండరీపురంకు వెళ్ళగా ఆమె భర్త అంతకు ముందే పండరీపురంకు విడిచి వెళ్ళినట్లు తెలుసుకుని తిరిగి ప్రయాణమైన వారి 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 ముగ్గురి దగ్గర గల పైకం కుర్దువాడ స్టేషన్ వరకు టికెట్లు తీసుకున్నట్టు మాత్రమే సరిపోగా అక్కడకు చేరిది. కుర్దువాడ స్టేషన్ లో వారి దగ్గరకు ఒక ఫకీరు వచ్చి ఆమె భర్త డొండు రైల్వే స్టేషన్ లో ఉన్నాడని అక్కడకు వెళ్ళమని చెప్పాను. అక్కడి నుండి అక్కడి వరకు చేరుటకు టికెట్లకు డబ్బులు లేవని చంద్రబాయ్ చెప్పగా ఆ ఫకీరు వెంటనే 3 టికెట్లు డోండు స్టేషన్ వరకు సరిపడినవి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. వారు రైల్లో ప్రయాణమయ్యారు. 2 రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఆమె భర్తకు ఎదురుగా ఒక ఫకీరు కనిపించి అతని భార్యని చూస్తూ, ఈ నా తల్లిని మరిచితివేమి అని గట్టిగా ప్రశ్నించి ఆమె ఈ నెంబర్ గల రైలు పెట్టెలో వచ్చుచున్నదని చెప్పి ఆమె ఎక్కిస్తున్న రైలు పెట్టి నంబర్ గల చీటీనిచ్చి అదృశ్యమైన విలుక్కుపడి లేచి చూడగా చేతిలో వారిచ్చిన చీటీ అలాగే ఉండటం చూచి అది కల కాదని నిర్ణయించుకున్నాం. ఆ ఆచరణ నుంచి తేరుకునే లోపుగానే రైలు బండి ఒకటి వచ్చి ఆగెను. తనకు ఎదురుగా గల రైలు పెట్టే ద్వారం గుండా తన భార్య దిగివచ్చిన బోర్కర్ చూసి ఆశ్చర్యపడను. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి జరిగిన లీల చెప్పగా ఆమె కూడా తనకు జరిగిన విషయంలోన్నిటిని ఆయనకి చెప్పాను. సాయి ప్రేమామృతాన్ని రుచి చూసిన వారిద్దరూ ఎంతో ఆనందపడిరి. అనేక కారణాల వల్ల దూరమైన భార్యాభర్తలు సాయి మీద తమ పూర్తి భారాన్ని ఉంచి ప్రార్థించగానే ఊహలకు అందని విధంగా వారికి ఏకం చేసిన సంఘటనలు అనేకం కలవు. అందుకు ఒక ఉదాహరణ చంద్రాబాయి కథ. 1910-11 ప్రాంతంలో మన దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నది. దాదాబాయి నౌరోజీ అధ్యక్షతతో భారత జాతీయ కాంగ్రెస్ దేశంకు స్వపరిపాలన కావాలని తీర్మానించిన రోజులు. అప్పటి కాంగ్రెస్ నాయకుల్లో అతివాదులు, మితవాదులు అను 2 పక్షములు ఉండేవి. అతివాద పక్ష నాయకుడైన బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం మా జన్మ హక్కు అనే నినాదంలో సంపూర్ణ స్వాతంత్ర్యం భారతదేశానికి వెంటనే కావాలని దేశం నలుమూలలా తిరిగి ప్రజలను ఉద్దేశించి మహాసభల్లో ప్రసంగిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించేసి ఉండేవారు. అట్టి అతివాదులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద ద్వీపాంతరవాస శిక్షలను విధించుండెను. తిలక్ మహాశయుని కూడా అదే విషయంలో బార్మాలో గల మాండేలే జైలుకు తరలించింది. తిలక్కు ముఖ్య అనుచరుడు బహదూర్ గణేష్ దివాన్ బహదూర్ గణేష్ శ్రీకృష్ణ కపర్దే. 1911లో ప్రభుత్వము
దేశభక్తులను నిర్దాక్షిణ్యంగా శిక్షించుండెను. అతివాదులతో ప్రముఖుడు బాలగంగాధర్ తిలక్. కుడిభుజం లాంటివాడు. అయినా కప్పటికే తనకు శిక్ష తప్పదని నిర్ణయించుకుని భయపడెను. అప్పటికే షిరిడీలో గల సాయిబాబా తప్ప తనను రక్షించగలవారు లేరని నిర్ణయించుకుని 5/12/1910 నాడు షిరిడీకి వచ్చి సాయీశ్వర్ని సేవించెను. జిఎస్ కపర్దే. కపర్దే అమ్రోటి అనే నగరంలో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప న్యాయవాది. ఆ వృత్తిలో అతడు ఎక్కువ ధనం కూడా సంపాదించాడు. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనుటచే అనేక మందితో పరిచయం కలవాడు. పేరు ప్రతిష్టలు, ధన సంపాదన, కుటుంబ సుఖం మొదలైన విషయాల మీద అతని ఎక్కువ ఆసక్తి. ఆయన షిరిడీకి వచ్చిన మొదటి రోజునే, బాబా, ఇది నీ గృహము. నీవు ఇక్కడ నిశ్చయముగా ఉండవచ్చును. మీకు రక్షకుడైన నేనిక్కడ ఉండగా మీరు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు అని అతని మనోభావాలను తగిన విధంగా అభయమిచ్చింది. ఒక వారం రోజులు మాత్రమే ఉండి అతడు తిరిగి అమ్రోటి వెళ్లిపోయాను. రెండవసారి కుటుంబ సమేతంగా 6/12/1911న తను తిరిగి షిరిడీకి వచ్చి సాయిప్రభుని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాను. అతని సమస్యలు తీరు వరకు బాబా అతని 3 నెలల 15 రోజుల పాటు ఎటు వెళ్ళనీక షిరిడీలోనే ఉంచాను. కాశీనాథ గోవింద ఉపాసని బాబా. వీరు తనకు గల అనారోగ్య బాధను తొలగించుకున్నట్లు వేరు మార్గం లేక 27/6/1911 నాడు షిరిడీకి చేరి ద్వారకామాయిలో ప్రవేశించగానే బాబా ఆయనతో, బిడ్డా, నీవు నాకు గడిచిన 7 జన్మల నుంచి తెలియను. నీవు స్థిమితపడి షిరిడీలో ఉండిన నీ లక్ష్యం సిద్ధించును. గత జన్మ పుణ్యకర్మలచే నీవు కొంత ఆధ్యాత్మిక పురోగతి సాధించితివి. కొంతకాలం ఇక్కడ నిశ్చల మనసుతో ఉండినా చాలును. ఉన్నత స్థితిని పొందగలవని చెప్పి ఆశీర్వదించెను. 3వ దినమున కాశీనాథుడు ఇంటికి తిరిగి వెళ్ళుటకు బాబాను అనుమతి కోరెను. ఇక్కడనే ఉండము, వెళ్ళవలదు. ఒకవేళ నువ్వు వెళ్ళదలిచినా వెంటనే వారం రోజుల్లో తిరిగి రమ్ము అని చెప్పగా అతడు షిరిడీ వదిలి ఇంటికి చేరకముందే జరిగిన విచిత్ర సంఘటనల ద్వారా బాబా చెప్పినట్లుగా 7వ దినమున తిరిగి షిరిడీకి చేరెను. కాశీనాథుడు షిరిడీకి రాక పూర్వమే బాబా వివిధ రూపాల్లో కనపడి ఇచ్చిన అనేక సూచనలను గుర్తు చేసి 4 సంవత్సరముల పాటు దీక్షాకాలం నిర్ణయించి ఖండోబా మందిరమునకు ఉండమని సాయి ఆదేశించారు. ఈ దీక్షాకాలంలో బాబా అనేక మహిమలను నిదర్శనములను దైనందిన వ్యవహారముల ద్వారానే ఉపాసనికి బోధిస్తూ వచ్చెను. ఈ బోధనా పద్ధతిలో మిక్కిలి విచిత్రమైనవి, ఊహలకు అందనివి, అంతకు ముందెప్పుడు జరిగినట్ల ఏ గ్రంథంలో కూడా లభించినవి. దీక్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఉపాసనీ దివ్యశక్తులు కూడా పెరుగుతూ వచ్చును. శక్తులు పెరుగుతున్న కొద్దీ బాబా పరీక్షలు పెరుగును. వారిలో పెరిగిన శక్తులను చూసి ధనవంతులైన సాయి భక్తులు దగ్గరై వారిని తమ ప్రాంతాలకు ఆహ్వానించేవారు. దీక్షాకాలం కాబట్టి బయటికి వెళ్ళరాదు. కానీ బాబా కురు చేసే పరీక్షలు ఇంకొక వైపు సహించలేకపోయేవాడు. ఆఖరికి ఇంకా బాబా ఇచ్చిన దీక్ష ముగియటకు కొద్ది నెలల ముందుగానే 25/7/1914 నాడు రాత్రిపూట బాబాకు చెప్పకుండా రహస్యంగా షిరిడీ నుంచి వెళ్ళిపోయాను. బాబా స్వయంగా చెప్పినప్పటికీ మనం కూడా అప్పుడప్పుడు మాయా యొక్క తాకిడి తట్టుకోలేక బాబాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పాఠకులైన సాయి భక్తులు త్రికరణ శుద్ధిగా బాబానే నమ్మి ఉందుదురుగాక. బాబా వాకు బ్రహ్మవాకు కాబట్టి అది భవిష్యత్తులో సత్యమే తీరుతుందనే దృఢ విశ్వాసము గల పాఠకులు నరనరాల్లో జీర్ణించుకోగాక. వారి మనసులు సాయి తప్ప ఇంకా దేన్ని కోరుకుండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయం సంపూర్ణం.